ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఆ వైష్ణవి చేసిన కుట్ర ముందుగానే తెలియడంతో నేను దాన్ని తప్పించాను. ఎంతకు తెగించిందది? మరప్పుడే అత్తయ్య గారు వాళ్ళకి ఈ విషయం చెప్పి దాని సంగతి తేల్చివేయచ్చు కదా. నువ్వు చెప్పవు, నేనే చెప్తాను. ఏ లోకేశ్వరి, లోకేశ్వరి ఆగు. వైష్ణవి చేసిన పనిని నేను అక్కడే రుజువు చేసేదాన్ని. కానీ నేనలా చేస్తే మన కుటుంబం ముందు వైష్ణవి పరువు పోవడం పక్కన పెడితే అక్కడ ఆఫీస్ దగ్గర అందరి ముందు మన కుటుంబం పరువు పోయేది. అందుకే ఆగిపోయాను. తర్వాత తనకి వార్నింగ్ కూడా ఇచ్చొచ్చాను. లోకేశ్వరి, నేను నీకు అండగా ఉన్నంత వరకు ఎలాంటి ఇబ్బంది వచ్చినా నేను కాపాడుకుంటాను. కానీ అన్నిసార్లు జరగబోయేది ముందే నాకు తెలియదు కదా. అందుకే తన విషయంలో కాస్త జాగ్రత్తగా ఓ కంట కనిపెడుతూ ఉండు. గుణమ్మా, మంచినీళ్ళు తీసుకొస్తావా? వస్తున్నానత్తయ్య. అత్తయ్య గారు పిలుస్తున్నారు. చెప్పింది గుర్తుందిగా? అలాగే అక్క. గుండమ్మ మంచిది కాబట్టి ఆ వైష్ణవి ఎన్ని వెధవ పనులు చేసినా ఊరుకుంటుంది. కానీ నేను ఆ టైప్ కాదు. ఇక మీదట నువ్వు చేసిన పని ఏదైనా సరే ఇప్పుడు గుండమ్మకి తెలిసినట్టుగా నాకు తెలియాలి. అప్పుడుంటుందే అందరి ముందు నిన్ను నిలబెట్టి అత్తయ్యతో నిన్ను తిట్టించి అభయ్తో 4 తన్నించి ఇంట్లో నుంచి బయటకు గంటిస్తా. ఏంటండి నిద్రపోకుండా ఆలోచిస్తూ ఉన్నారు? ఏం లేదు గుండు, బాబీ బిజినెస్ స్టార్ట్ చేస్తున్నాడు. వాడి లైన్ క్లియర్ అయిపోయింది. ఇక అభయ్కి పెళ్ళి అయిపోయింది. వాడు కూడా ఏదో ఒక బిజినెస్ బాధ్యత అప్పగిస్తే సరిపోతుంది. అవునండి. అభయ్కి ఏ బిజినెస్ అప్పగిస్తే బెటరా అని ఆలోచిస్తున్నాను. యాండి, నిజంగా మీ తమ్ముళ్ళిద్దరూ చాలా అదృష్టవంతులండి. ఎందుకంటే వాళ్ళ భవిష్యత్తు గురించి ఆలోచించే మీలాంటి అన్న దొరికినందుకు. మా నాన్న చిన్నప్పటి నుంచి మమ్మల్ని చాలా కష్టపడి పెంచారు. కష్టం అంటే ఏంటో మాకు తెలియకుండా పెంచాడు. ఆయన ఎప్పుడూ ఒక మాట అనేవాడు, ఇంటికి పెద్ద కొడుకు అంటే తండ్రి తర్వాత తండ్రి అంతటి వాడు అని. ఇంటి బాధ్యతలన్నీ నువ్వే చూసుకోవాలరా అని. ఆయన చెప్పిన మాటలన్నీ నేనెప్పుడూ గుర్తుపెట్టుకుని ఫాలో చేసేవాణ్ణి. కానీ నాకంటే వాళ్ళు సొంత తమ్ముళ్ళు కాబట్టి వాళ్ళ గురించి నేను ఆలోచించడం పెద్ద విషయమేం కాదు. కానీ నువ్వు కూడా ఎప్పుడూ వాళ్ళ గురించి గొప్పగా ఆలోచిస్తావు కదా. నువ్వు చాలా గ్రేట్ గుండమ్మా. వాళ్ళు మీకు తమ్ముళ్ళైతే
నాకు బిడ్డలండి. నా బిడ్డల భవిష్యత్తు గురించి తల్లి ఆలోచించడం కూడా గొప్పేనా? మమ్మీ, నిద్రపోకుండా ముచ్చట్లు పెట్టుకుంటున్నారు. సర్లేవే, కాసేపు వెయిట్ చేద్దాం. సర్లేండి, నిద్రపోదాం. అప్పుడేనా? సరదాగా కాసేపు కబుర్లు చెప్పుకుందాం. హా? మీకేం బాబు, ఎన్ని కబుర్లైనా చెప్తారు. తెల్లారి లేచిన తర్వాత ఉదయాన్నే వ్రతం ఉంది. ఇంట్లో పనులన్నీ నేనే చూసుకోవాలి. మీ మగాళ్ళదేముందండి? అంటే మా మగాళ్ళు ఏం కష్టపడరా నా నీ ఫీలింగు? అరే, ఏం కష్టపడతారండి? ఉదయాన్నే లేవగానే కాఫీ అంటారు. ఆ తర్వాత నుంచి టిఫిన్ అయిందా, లంచ్ అయిందా అని తినేసి ఆఫీస్కి ఈజీగా బయలుదేరతారు. అంతే కదా? హా? ఆఫీస్కి వెళ్ళిపోవడం అంటే ఏదో టూర్కి వెళ్తున్నట్టు అంత ఈజీగా చెప్తున్నావు. అక్కడికి వెళ్ళి మేము ఏమైనా టైం పాస్ చేస్తున్నావా? అక్కడ ఎన్ని సమస్యలు ఉంటాయి, ఎన్ని టెన్షన్స్ ఉంటాయి, ఎన్ని ప్రెషర్స్. అన్నిటిని చూసుకుని సంపాదించి మేము తీసుకొస్తేనే కదా మీ ఆడవాళ్ళు ఈజీగా ఖర్చు పెట్టుకుంటారు. అంతేగా? అంతేగానా? వండి పెట్టడం అంటే అంత ఈజీ అని అనుకుంటున్నారా? మహానుభావా, చాలు చాలు చాలు. అనవసరంగా నేను మిమ్మల్ని కదిలించాను. మా ఆడవాళ్ళ కంటే మీ మగాళ్ళ కష్టమే చాలా గొప్ప. ఓకే, అది అలా ఒప్పుకో. మరి ఏమనుకుంటున్నావా? చెప్పండి. పో. ఎవరై గ్రేట్? మీరేనండి గ్రేట్. గుడ్. వచ్చి పడుకో. పడుకోండి. గుడ్ నైట్. గుడ్ నైట్. మేము చేయగలం. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.